బీఆర్ఎస్ ఏదో గొప్పగా ప్రవర్తించింది గవర్నర్స్ పట్ల అని నేను అనుకోవట్లేదు. వాళ్ళేదో చాలా గొప్పగా గౌరవంగా చూశారు, వీళ్ళొచ్చి ఏదో తక్కువ చూస్తున్నారు అనేది నేను అనుకోవట్లేదు. దొందే తక్కెట్లో వేసి చూస్తే రెండు సమానంగానే తూగుతాయి, వాళ్ళు అందరూ సమానమే. వాళ్ళు అంటే అందులో బీజేపీ కూడా ఉందంటారా? ఏం చెప్తారు? బీజేపీ మేము ఎప్పుడు కూడా ఏ వ్యవస్థను కూడా కించపరచం. సభ అందరిది అన్న మాట వరకు నేను ఒప్పుకుంటాను. రైట్. ఈ సభ అందరిది అంటే ఎస్, ఎమ్మెల్యేలది ఆ సభే, ప్రజలది కూడా సభ ఒక విధంగా ఇండైరెక్ట్. ప్రజలు పంపించిన రిప్రజెంటేటివ్స్ కదా వీళ్ళు, ప్రజల డబ్బుతోనే కదా ఆ సభ జరుగుతుంది కూడా. తెలంగాణ సమాజానికి సంబంధించిన సభ అది కాదని నేను అన్నాను. కాకపోతే ఇక్కడ కేవలం మీరు పెద్దరికంగా మటుకే కూర్చున్నారు అంటే తప్పు. కేవలం అనే వర్డ్ వాడకూడదు. అది స్పీకర్ని డెఫినెట్గా అగౌరవపరచడం. పర్టికులర్లీ స్పీకర్ ఒక దళితుడు అయినప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో అది వేరే మీనింగ్ వస్తుంది. ఆయన దళితుడు కాబట్టి దళితుడికి సీట్ ఇచ్చినాం, బీసీ కాబట్టి బీసీకి ఇచ్చినాం. అట్లా కాదండి. ఎందుకని ఇవి పదాలు వస్తూ ఉంటే స్పీకర్ అంటే స్పీకర్ అని మాట్లాడితే సమాజంలో ఎందుకంటే దళితుడిని ఈ రకంగా చూడాలి? ఆ స్పీకర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. దళితుడు కాబట్టి సపరేట్ గా ఎవరికైనా ఇవ్వాలండి గౌరవం. నెంబర్ 1 ఎవరికైనా ఇవ్వాలి గౌరవం. నా డౌట్. మాకు ఒక్కోసారి చూస్తుంటే డిబేట్స్ కానివ్వండి, అసెంబ్లీలో డిస్కషన్స్ కానీ చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ లాగా అనిపిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ లో వాళ్ళ ఫుటేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అక్కడ కేవలం ఫుటేజ్ కోసం జరుగుతున్న ప్రయత్నాలనే మాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. మా బీజేపీలో కూలంకషంగా ఒక చర్చ జరిగి దాని మీద లెక్కలు అన్ని చూసుకున్న తర్వాత మాత్రమే మేము అనౌన్స్ చేయడం. చెప్పారు. రాజస్థాన్ లో ఎవరు అధికారంలో ఉన్నారండి? మేమే. అక్కడ ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి? ఫ్రీబీస్ అనౌన్స్ చెయ్యట్లేదని నేను చెప్పట్లేదు. ఇవాళ నేను చెప్తాను, మిగతా పార్టీలు ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందెళ్ళి ఓట్ల కోసం అడుగుతారు, అప్పుడు నోటికి వచ్చిన ప్రామిసులు చేస్తారు. మేము అలా చేయం. కాంగ్రెస్ పార్టీ సరే ఏదో చేసింది, దానికి చట్టబద్ధత లేదు మేనిఫెస్టోకి. నేనే చెప్తున్నా కామన్ గా అసలు ఇవ్వద్దని అంటున్నా, మీరు ఏం చెప్తారు? లేదండి, నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను.